హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఐపీఎల్ 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక సరికొత్త రికార్డ్ అన్నమాట. అంటే ఇన్ని కోట్లు అనేది ఎప్పుడు కూడా ఏ వేళల్లో కూడా జరగలేదు. సో ఇద్దరు ప్లేయర్స్ 20 కోట్లను బీట్ చేశారంటే అది సో మామూలు మ్యాటర్ కాదు. వాళ్ళే షాక్ అయిపోయారు. ఈవెన్ స్టార్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ మిసెస్ ఇక్కడ క్రికెట్ ఆడుతుంది ఇండియాలో. సో తను నాకు చెప్పింది, చెప్పగానే షాక్ అయిపోయాను. సో అసలు అన్బిలీవబుల్ ఇదైతే అంటే స్టార్క్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మనందరం కూడా చూసాం. ఇక 20 కోట్ల పైన అనేది ఏ ప్లేయర్ దాటలేదు. రికార్డ్స్ మౌత్ అయితే మోగిపోయింది. సో ఇద్దరు ప్లేయర్స్ కోసం అయితే ఫ్రాంచైజీలు అయితే ఎగబడ్డాయి. సో దానికి వరల్డ్ కప్ ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. మిచెల్ స్టార్క్ అండ్ కమిన్స్ ఇద్దరికి కూడా ఫ్రాంచైజీలు బాగా ఎక్కువ మొగ్గు చూపారంటారు కదా, అటు సైడ్ వెళ్ళారు అనమాట బాగా వీళ్ళిద్దరి కోసం. అందుకనే ఒక చరిత్ర అనేది రాశారు. దీనికి బలమైన కారణం ఏంటంటే మన పర్ఫార్మెన్స్ మనది. ఫస్ట్ కమిన్స్ 20.50 కోట్లు అయితే సో దాన్ని బీట్ చేసి స్టార్క్ 24.75 కోట్లకి అనేసరికి అందరూ కూడా నోరు ఎల్లబెట్టేశారు. ఫస్ట్ డే షాక్ అంటే ఇది ఇంకా షాక్ అయిపోయింది అనమాట. అయితే ఈ ఐపీఎల్ లో యంగ్ ప్లేయర్స్ కూడా వచ్చారు ఈసారి. సూపర్ యంగ్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే తెలుగు వాళ్ళు కూడా ఈసారి ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఏ ఏ టీముల్లోకి వెళ్ళారు అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పూర్తిగా డీటెయిల్స్ ఏ ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని ఎన్ని కోట్లు తీసేసుకుందని టకటగా మనం మాట్లాడుకుందాం. ఐపీఎల్ మినీ ఆక్షన్ లో అయితే ఒక రికార్డ్ అనేది నెలకొల్పారు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇద్దరు. ఫస్ట్ అయితే మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో టాప్ ధర పలికేసరికి చరిత్ర అనేది సృష్టించాడు. అలాగే సో మినిమం 2 కోట్లే మనోడికి పెట్టింది, కానీ 10 టైమ్స్ అన్నమాట దీనికి ఎక్కువ అన్నమాట. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇద్దరు కూడా రేస్ లో ఉన్నారు ఏది మనం తీసుకోవడానికి, కానీ ఆ రేట్ పెరుగుతూనే ఉంది. గుజరాత్ ఎప్పుడైతే పోటీకి వచ్చిందో దాన్ని మళ్ళా ఒక టాప్ గేర్ అనేది తీసుకుంది. ఫుల్ హైప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టుగానే ముందుకు వెళ్ళారు అనమాట. సో కమిన్స్ రికార్డ్స్ ని స్టార్క్ దాటేశాడు. ఫైనల్ గా కోల్కతా పట్టు వదలకుండా ఒక పంత నెగ్గించుకుంటుంది చూసారా, అలా నెగ్గించుకుంది. సో దీంతో మనోడి దగ్గర యాక్చువల్లీ ఎక్కువ డబ్బులు ఉన్నాయి, 32 కోట్ల వరకు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి పట్టు వదల. చాలా మంది ఎందుకు కొన్నారు అని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే 32 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని చెప్పే వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు పెట్టారా అని ఒక డౌట్ వచ్చింది. నిజానికి కమిన్స్ కోసం సన్ రైజర్స్ కూడా చాలా పట్టుబట్టారు. 20.5 కోట్లు పెట్టి తీసుకున్నారంటే అది మామూలు మ్యాటర్ కాదు. ఒక బౌలర్ కి ఇంత అవసరమా, సన్ రైజర్స్ ఎందుకు ఇంతలా తీసుకున్నారు అని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఆల్రౌండర్ గా వాడుకుంటూనే సో మనోడు కెప్టెన్సీ ఉంది కదా, ఆ కెప్టెన్సీని కూడా వాడుకోవాలని అయితే చూస్తున్నారు మ్యాక్సిమం, అందుకే తీసుకున్నారు. అయితే ఇక్కడ సో విదేశీ ఆటగాళ్ళు కేవలం 4 మాత్రమే ఉంటారు. మనందరికి కూడా తెలుసు ఆడేటప్పుడు. ఒక బౌలర్ ని ఇలా తీసేసుకుంటే మిగతా బ్యాటింగ్ డెప్త్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు విదేశీ ఆటగాళ్ళు ఎక్కువ విధ్వంసకరంగా ఆడతారు, మనకు తెలుసు. హిట్టర్స్ ఎక్కువ ఉంటారు. సో అందులో ఇండియన్ పిచ్ లాంటి బౌలర్స్ బ్యాట్ తీసిరేసిన టక ఆడుతూనే ఉంటారు. సో అలాంటప్పుడు బౌలర్స్ కి ఎక్కువ డబ్బులు పెట్టారు అంటే ఇది నిజంగా రికార్డ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ సన్ రైజర్స్ ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు బ్యాటింగ్ లోనే వీక్, బట్ బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి సో మనోళ్ళు గట్టిగానే ఉంటది బౌలింగ్ ఎప్పుడు కూడా. చిన్న బౌలర్ అయినా మంచి పొదుపుగానే బౌలింగ్ వేస్తుంటారు. మరి ఎందుకు ఇలాగా తీసుకున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఓవరాల్ గా టీమ్స్ గురించి మాట్లాడుకుందాం మనం, 1 by 1 మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆల్రౌండర్ మిచెల్ కూడా 14 కోట్లు పలికాడు. ఇది కూడా రికార్డ్ అనే చెప్పాలి. చెన్నై చాలా తెలివిగా పట్టేసింది, గ్యాలం వేసి పట్టేసింది అంటారు కదా, అలా పట్టేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. సో అందుకే లాగేసింది. ఈసారి వేళల్లో అయితే మొత్తం 72 మంది ప్లేయర్స్ అయితే వచ్చారు. ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా మంది. వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ రేట్ పలికే తీసుకున్నారు. అందులో మీకు స్టార్క్, కమిన్స్, హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్, అలాగే గెరాల్డ్, దిల్సాన్, అహ్మద్ షంకా, ఇలా చాలా మంది ఉన్నారు అనమాట. సో హెడ్ అయితే సన్ రైజర్స్ కే మొగ్గు చూపాడు. హెడ్ అయితే సన్ రైజర్స్ పట్టేసింది. దాదాపు 7 కోట్లు పెట్టి సన్ రైజర్స్ అయితే తీసుకుంది. హర్షల్ పటేల్ సో దాదాపుగా 12 కోట్లు పెట్టింది పంజాబ్ హర్షల్ పటేల్ కోసం. అలాగే షార్దుల్ ఠాగూర్ మళ్ళీ చెన్నైకి వచ్చాడు. ఒకసారి ఏ ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏ టీమ్ లో అనేది మనం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ చూద్దాం. ప్యాట్ కమిన్స్ 20 కోట్ల 50 లక్షలు అందరికి తెలిసిందే, 20 కోట్ల పైన పలికాడు. అలాగే
సో హెడ్ మన వరల్డ్ కప్ లో పర్ఫార్మెన్స్ బాగుంది కదా, హెడ్ ని కూడా తీసుకున్నారు. వీళ్ళిద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్సే. సో ఆ తర్వాత ఉనద్గత్ సన్ రైజర్స్ కి వచ్చాడు. సో అయితే చాలా తక్కువ కొన్నారు. ఉనద్గత్ ఫస్ట్ లో చూసినట్లయితే భారీ రేటు పలికాడు. సో అలా తగ్గుకుంటూ ఉనద్గత్ సో 1,60,00,000కి వచ్చి పడిపోయాడు అనమాట బాగా. తర్వాత అసరంగాన్ని కూడా 1,50,00,000 పెట్టి సన్ రైజర్స్ తీసుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం కొత్త ప్లేయర్ 20 లక్షలు పెట్టి తీసుకున్నారు. అలాగే సో ఇండియన్ ప్లేయర్ మనోడు కూడా. అలాగే ఆకాష్ సింగ్ ని కూడా తీసుకున్నారు. ఇది సన్ రైజర్స్ తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ చూసినట్లయితే, చెన్నై సూపర్ కింగ్స్ లో మిచెల్ మనకు తెలుసు 14 కోట్లు పెట్టి తీసుకున్నారు, న్యూజిలాండ్ ప్లేయర్. సో డైరల్ మిచెల్. అలాగే సమీర్ రిజ్వీని కాన్పూర్ జట్టు ఆడతాడు అనమాట. కాన్పూర్ సో మొన్న అయినాయి కదా 2020s అయినాయి, అందులో ఇరగొట్టేశాడు అనమాట కెప్టెన్ అతను. సో సమీర్ రిజ్వీని తీసుకున్నారు. సో 8,40,00,000 పెట్టారు. ఇది మామూలు రేటు కాదు ఒక కొత్త ప్లేయర్ కి. అలాగే షార్దుల్ ఠాగూర్ మళ్ళీ చెన్నైకి వచ్చాడు, 4 కోట్లు. అలాగే ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్లేయర్, సో 2 కోట్లు పెట్టి తీసుకున్నారు. అలాగే రచిన్ రవీంద్రని చెన్నై పట్టేసింది, మొన్న న్యూజిలాండ్ మీద తీసాడు. అసలు చాలా తక్కువకి తీసేసుకున్నారు, 1,80,00,000 మనోడికి. సో అలాగే అవినాష్ రావు అని యంగ్ ప్లేయర్ అతను కూడా తీసుకున్నారు అనమాట 20 lakhs మినిమం ప్రైజ్ కి అయితే. సో చెన్నై సూపర్ కింగ్స్ అనేది తీసుకుంది. తర్వాత బెంగళూరు టీమ్ లో చూసినట్లయితే జోసెఫ్ 11 కోట్లు పెట్టి తీసుకున్నారు, మనోడు వెస్టిండీస్ ప్లేయర్ మనకు తెలిసిందే. అలాగే దయాల్ ని కూడా 5 కోట్లు పెట్టారు, యంగ్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్. ఫెర్గ్యూసన్ కి 2 కోట్లు పెట్టి తీసుకున్నారు. టామ్ కరణ్ తీసుకున్నారు. సో అది కొంచెం తక్కువకి 1,50,00,000 తీసుకున్నారు. అలాగే సౌరవ్ చౌహాన్ మినిమం 20 lakhs కి తీసుకున్నారు. అలాగే స్వప్నిల్ సింగ్ తను కూడా మినిమం రేట్ 20 lakhs కి అయితే తీసుకున్నారు. సో ఇది బెంగళూరుకి వచ్చిన ప్లేయర్స్. అలాగే రాజస్థాన్ రాయల్స్ కి ఎవరెవరు వచ్చారు చూద్దాం. రాజస్థాన్ రాయల్ కి పవల్ వచ్చాడు. పవల్ 7,40,00,000 పెట్టారు. సో వెస్టిండీస్ ప్లేయర్. అలాగే శుభం దూబే యంగ్ ప్లేయర్. శుభం దూబే 5,80,00,000 పెట్టారు. మీరు యంగ్ ప్లేయర్స్ చూడండి ఎంత పెడుతున్నారు. సో అలాగే ఆండ్రే బర్జర్ 50 లక్షలు అనమాట మనోడికి మినిమం ప్రైజ్ కి వచ్చాడు. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. సో మనకి తెలిసిన ప్లేయరే, ఆల్మోస్ట్ అక్కడ ఆడుతూ ఉంటాడు. అలాగే కాడ్మోర్ కూడా 40 లక్షలు ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా తెచ్చుకున్నారు. అలాగే ముస్తాక్ కి మినిమం 20 లక్షలు పెట్టి రాజస్థాన్ రాయల్స్ అయితే తీసుకున్నారు. ఇలా ప్రతి టీమ్ లో కూడా యంగ్ ప్లేయర్స్ అంటే మిక్స్డ్ గా తీసుకున్నారు అనమాట. మనం నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ కానీ చూసినట్టయితే, లక్నో సూపర్ జైంట్స్ శివం మావి 6,40,00,000 తీసుకున్నారు. అంటే ఇక డెత్ ఓవర్స్ ఎక్కడైతే కాపాడుతాడు అనుకున్నారో అలా అనుకుని ఉంటారు మేబీ. తర్వాత సిద్ధార్థ్ 2 కోట్లు పెట్టారు సిద్ధార్థ్ ప్లేయర్ కి. అలాగే డేవిడ్ విల్లీ ఇంగ్లాండ్ ప్లేయర్. సో మనకు కూడా 2 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే టర్నర్ ఆస్ట్రేలియా టర్నర్ ఉన్నది 1 కోటి రూపాయలు పెట్టారు. అలాగే కులకర్ణిని తీసుకున్నారు. సో అలాగే అర్షద్ ఖాన్ వీళ్ళని ఇండియన్ ప్లేయర్స్ ని వాళ్ళు తీసుకున్నారు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ చూస్తే మిచెల్ స్టార్క్ 24 crores 50 lakhs అది మనకు తెలిసిందే. అలాగే రెహమాన్ 2 కోట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఉన్నాడు కదా 2 కోట్లు పెట్టారు. అలాగే రోదర్ ఫోర్డ్ కి 1,50,00,000 పెట్టారు. అలాగే అట్కిన్సన్ ఇంగ్లాండ్ ఆ ప్లేయర్ కి 1 కోటి రూపాయలు పెట్టారు. మనీష్ పాండే మళ్ళా ఫస్ట్ లో ఆడేవాడు, మళ్ళీ వెళ్ళాడు. సో 50 లక్షలు మినిమం ప్రైజ్ కి వెళ్ళిపోయాడు. చూడండి మనీష్ పాండే ఎలా తగ్గుకుంటూ వచ్చేసాడు అంటే పర్ఫార్మెన్స్ బట్టి. అలాగే భరత్ ని కూడా మినిమం ప్లేయర్ తీసుకున్నారు, 50 లక్షలు పెట్టారు. చేతన్ సకారియా కలకత్తా తీసుకుంది మినిమం. అలాగే క్రిష్ రఘువంశీకి 50 లక్షలు పెట్టారు, 20 లక్షలు పెట్టారు. అలాగే రమణ్దీప్ సింగ్ 20 lakhs. అలాగే సకీబ్ హుస్సేన్ వీళ్ళంతా కూడా ఇండియన్ ప్లేయర్స్. మినిమం ప్రైజ్ కి అయితే కోల్కతా దక్కించుకుంది. సో 20 lakhs అంటే ఎక్కువ రేట్స్ అయితే పెట్టలేదు, అందుకని వాళ్ళ దగ్గర 30 కోట్లు మిగిలిపోయింది లాస్ట్ కి వచ్చేసరిగా. అందుకని స్టార్క్ ని పట్టుకున్నారు అన్నమాట. మీకు అర్థమైందా పాయింట్. ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తే సో కుమార్ కుసాగ్రాని తీసుకున్నారు వాళ్ళు, ఇండియన్ ప్లేయర్ యంగ్ ప్లేయర్. సో అసలు 7,20,00,000 పెట్టారు. ఇది టాప్ అన్నమాట వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో. అలాగే ఆస్ట్రేలియా రిచర్డ్సన్ కి 5 కోట్లు పెట్టారు. హ్యారీ బ్రూక్ ను కూడా తీసుకున్నారు ఇంగ్లాండ్ నుంచి. సో తనకు కూడా ఒక 4 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక సుమిత్ కుమార్ ఇండియన్ ప్లేయరే 1 కోటి రూపాయలకి వచ్చాడు. అలాగే వెస్ట్ ఇండీస్ హోప్ ని మన వాళ్ళు
ఒక 75 లక్షలు దక్కించుకున్నారు. ఇక స్టబ్స్ ని కూడా తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా. సో మినిమం ఖర్చుకే తీసుకున్నారు 50 lakhs కే. సో అలాగే రికీ బూయిని మినిమం దానికి తీసుకున్నారు, ఇండియన్ ప్లేయర్. స్వస్తిక్ చికారా కూడా ఇండియన్ ప్లేయర్. అలాగే రసిక్ దార్ ఇండియన్ ప్లేయర్స్ ముగ్గురిని కూడా 20 lakhs కే తీసుకున్నారు. సో నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. సో వీళ్ళు అసలు ఎందుకని ఎక్కువ పెద్దగా ఆసక్తిగా వెళ్ళలేదు, అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు మిగిలేసరికి వాళ్ళు రేస్ లోకి వచ్చారు స్టార్క్ ని కొనడానికి, కమిన్స్ ని కొనడానికి. జాన్సన్ కి పెట్టారు 10 కోట్లు. సో ఆస్ట్రేలియన్ ప్లేయర్ కి. షారుఖ్ ఖాన్ ని తీసుకున్నారు. సో 7,40,00,000 పెట్టారు మన ఇండియన్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ కి. అలాగే ఉమేష్ యాదవ్ ని 5,80,00,000 పెట్టి తీసుకున్నారు. అలాగే రాబిన్ మింజ్ ని కూడా 3 కోట్లు పెట్టి మరి కొన్నారు. 3 కోట్ల పైనే, 3,60,00,000 సంథింగ్. సో అలాగే సుశాంత్ మిశ్రాని కూడా తీసుకున్నారు, 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టారు. కార్తిక్ త్యాగి 60 లక్షలు పెట్టి ఇండియన్ ప్లేయర్ తీసుకున్నారు. అలాగే ఒమర్ జాయ్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఒమర్ జాయ్ ని, అలాగే సతర్ ఒక 20 lakhs పెట్టి సతర్ తీసుకున్నారు అనమాట. సో ఇది మొత్తం చెప్పుకున్నట్లయితే ఇంకెవరు మిస్ మన ముంబై ఇండియన్, పంజాబ్. సో ముంబై ఇండియన్స్ కి వచ్చేసరికి కోయటి 5 లక్షలు మన సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ పెట్టారు, 5 కోట్లు పెట్టారు. అలాగే తుషారా శ్రీలంక ప్లేయర్ ఉన్నాడు కదా, అతనికి 4,80,00,000 పెట్టారు. అంటే ఆల్మోస్ట్ అది కూడా 5 కోట్లు అనుకోవచ్చు. అలాగే మధు శంకర్ తీసుకున్నారు. సో 4,60,00,000 పెట్టారు. సరే యాక్చువల్ గా మీకు డెత్ ఓవర్ లో బాగా వేసారు మధు శంకర్ మనం చూసినట్లయితే. మరి ఎంతవరకు ఆడిస్తారు ఇక్కడ? సో అక్కడ మెయిన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఎంతవరకు మధు శంకర్ ని ఫైనల్ లెవెల్ లో పెడతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నారు. మళ్ళీ మొహమ్మద్ నబీన్ కూడా తీసుకున్నారు ఇక్కడ 1,50,00,000 ఆఫ్ఘనిస్తాన్. అలాగే శ్రేయస్ గోపాల్ 20 lakhs కి. అలాగే శివాలిక్ శర్మ, అన్షున్ కంబోజ్ వీళ్ళంతా కూడా సో మన ఇండియన్ ప్లేయర్సే, కొత్త ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. అలాగే నమన్ ధీర్ కూడా వీళ్ళు తీసుకున్నారు, మంచి ప్లేయర్స్ వీళ్ళు కూడా. ఇంకా స్టాండ్ బైకే ఉంటారు వీళ్ళందరూ కూడా, మనకు తెలుసు కదా మెయిన్ ప్లేయర్సే ఆడతారు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ చూసినట్లయితే హర్షల్ పటేల్ 11 కోట్లు పెట్టేశారు, 11,75,00,000 అంటే ఆల్మోస్ట్ 12 కోట్లు పెట్టేశారు. అలాగే రోసో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఉన్నాడు కదా, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ కి 8 కోట్లు పెట్టారు. సో అలాగే క్రిక్స్ ఓక్స్ ని కూడా తీసుకున్నారు, ఇంగ్లాండ్ ప్లేయర్, 4,20,00,000 పెట్టారు. సో తర్వాత త్యాగరాజన్, ప్రతాప్ సింగ్ వీళ్ళంతా కూడా ఇండియన్ ప్లేయర్స్ 20 lakhs వచ్చారు. అశుతోష్ శర్మ, తర్వాత శశాంక్ సింగ్, ఇంకా ప్రిన్స్ చౌదరి అని. సో వీళ్ళంతా యంగ్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ని వీళ్ళు తీసుకున్నారు. అంటే ఫస్ట్ వీళ్ళు తీసేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఎవరినైతే వదులుకున్నారో ఆ వదులుకున్న డబ్బులు ఉంటాయి కదా మినీ వేళలో, దాంతోనే ఎక్కువ రేట్ పెట్టారు అనమాట ఎవరైనా వస్తే. అందుకనే అక్కడ మీరు డెత్ ఓవర్లు బాగా వేస్తారు అని చెప్పి కొంచెం స్లో కటర్ చేసే హర్షల్ పటేల్ కి ఎక్కువ పెట్టారు, మీకు అర్థమైంది అనుకుంటా. సో అది ప్రతి టీమ్ లో కూడా చాలా మంది ఉన్నారు. అలాగే యంగ్ ప్లేయర్స్ ఎవరున్నారు మనం ఒక్కసారి చూసినట్లయితే, సో మనకి ఈ ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనేది ఉంటుంది. అంటే సో మెయిన్ దేశవాళీ క్రికెట్ అంటారు. అందులో బాగా ఆడిన కుర్రాళ్ళని ఫ్రాంచైజీలు వదులుకోవాలి, కోట్లు కుమ్మరించి మరీ తీసుకున్నారు. ఇందులో సో 20 years ఉంటాయి మేము. సమీర్ రిజ్వీకి కాన్పూర్ 8,40,00,000 పెట్టి చెన్నై తీసుకుంది. యూపీ 2020 లీగుల్లో మొన్న ఇరక్కొచ్చాడు, 2 సెంచరీలు చేశాడు. సో అందుకని చెప్పి మనోడికి ఎక్కువ అవకాశం అనేది ఇచ్చింది అనమాట. అలాగే జార్ఖండ్ వికెట్ కీపర్ కుషాగ్రాని కూడా ఢిల్లీ వాళ్ళు దక్కించుకున్నారు. ఎక్కువ 7,20,00,000 పెట్టారు ఆల్మోస్ట్. సో మనోడు కూడా నాగాలాండ్ రంజీ మ్యాచ్లు ఆడినప్పుడు, దులీప్ ట్రోఫీ కానీ రంజీ మ్యాచ్లు కానీ ఆడినప్పుడు 17 years కే సెంచరీ కొట్టాడు. ప్లస్ మొన్న దులీప్ ట్రోఫీలో కూడా ఇరగదీసాడు అనమాట. సో అందుకనే అంత పెట్టి కొనుక్కున్నారు. అలాగే విదర్భకు చెందిన శుభం దూబేకి కూడా, శివం దూబే కాదు శుభం దూబే అయినా రాజస్థాన్ 5,80,00,000 పెట్టింది. సో ఇక్కడ ఇంకొక జార్ఖండ్ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు, రాబిన్ మింజ్ ని గుజరాత్ టైటాన్స్ తీసుకుని 3 కోట్లు ఖర్చు పెట్టింది. సో వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్. సో మరి వీళ్ళని ఎంతవరకు ఆడిస్తారు? ఇప్పుడు చూడండి, రింకు సింగ్ ను ఆడించారు, అలా క్లిక్ అయ్యాడు, తక్కువని వచ్చాడు. ఇప్పుడు 2020 వరల్డ్ కప్ కి మంచి బలంగా తయారయ్యాడు, ఎవరిని తీసేసి ఎవరిని పెట్టాలా అన్నట్టుంది. సో అలాగే యంగ్ ప్లేయర్స్ కి ఐపీఎల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఇక్కడ హార్డ్ హీటర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. షారుఖ్ ఖాన్ చూడండి, సో 7 కోట్లు పెట్టి గుజరాత్ తీసుకుంది. అంటే మినిమం రేట్ కంటే కూడా ఎక్కువ రేట్ పెట్టి మరి తీసుకుంది. ఈ ఏడాది
సో పంజాబ్ తరఫున ఆడాడు మనోడు, మనకు తెలిసిన ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఆడాడు. అంటే అటు అటు వెళ్ళేసరికి ఎక్కువ రేట్ వచ్చింది. సో ఇక్కడ ముందు రావడం పికప్ ప్లేయర్స్ ని తీసుకున్న 1-2 మ్యాచ్లు క్లిక్ అయితే చాలు, వాళ్ళు ఇండియన్ టీమ్ కి ఆడటానికి రెడీ అయిపోతారు. అలాగే ఇక్కడ ధర కూడా పెరుగుకుంటూ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ కి జంప్ అని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆల్రౌండర్స్ ప్లస్ ఆడిటర్ అయితే ఇంకా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా తెలుగు వాళ్ళు ఎవరు అనేది మనం చూద్దాం ఒకసారి. తెలుగు ఆటగాళ్ళని మనం చూసినట్లయితే భరత్ 50 lakhs కి కోల్కతా తీసుకుంది. సో మనోడు లాస్ట్ టైం ఆర్సీబీ తరఫున మ్యాచ్ ఆడాడు, మళ్ళీ ఇటు వచ్చాడు. అలాగే హైదరాబాద్ వికెట్ కీపర్ అనీష్ రావు ని చెన్నై తీసుకుంది. సో మినిమం రేటే వీళ్ళంతా కూడా వెళ్ళింది. సో మనోడు అయితే అండర్-19 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయిన సంగతి తెలిసింది మనకి. సో తర్వాత రికీ బూయ్ కూడా ఆంధ్రాకి ఆడుతూ ఉంటాడు. మేము పుట్టింది మధ్యప్రదేశ్ అండి, ఆంధ్ర జట్టుగా ఆడుతూ ఉంటాడు. రికీ బూయిని కూడా ఢిల్లీ తీసుకుంది. సో అలాగే ఇంకా హైదరాబాద్ నుంచి ఆడే ఆటగాడు పంజాబ్కి వెళ్ళింది ఎవరంటే తనయ త్యాగరాజ్. సో వీళ్ళైతే తెలుగు ఆటగాళ్ళు. సో మరి చూద్దాం ఈసారి ఐపీఎల్ ఎవరు ఏ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు మినిమం ప్లేయర్స్ ఆటగాళ్ళకి ఆడే అవకాశం రావాలి. ఆడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకుంటారు, డౌటే లేదు. కంటిన్యూస్ గా మన ప్లేస్ అనేది స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా రిథమ్ అనేది తీసుకుంటారు, వాళ్ళ టాలెంట్ అనేది చూపిస్తారు. మరి చూద్దాం ఎంతమందికి ఈసారి అవకాశం వస్తుందా అనేది. సో ఐపీఎల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.